ఓం నమ శివాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. శ్రీశైలం దేవస్థానానికి సంబంధించిన స్పర్శ దర్శన టికెట్లు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి అంటే, స్పర్శ దర్శన టికెట్లే కాకుండా స్వామివారికి ఆతిథ్య సేవలు కానీ, అకామిడేషన్ కానీ, లేదా స్పెషల్ దర్శన టికెట్లు కానీ, ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలనేది చూపిస్తానండి. మీరు మీ యొక్క మొబైల్ ఫోన్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, లేదా సిస్టమ్ ద్వారా కానీ ఎవరైతే ఈ టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకుందామని ఆలోచిస్తున్నారో, మీరు ముందుగా గూగుల్ బ్రౌజర్ ద్వారా శ్రీశైలం అని ఎంటర్ చేయండి. మీకు వెబ్సైట్ ఐడియా ఉంటే నేను వెబ్సైట్ నేమ్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. మీరు వెబ్సైట్ నేమ్ డైరెక్ట్గా సెర్చ్ చేసినా పర్వాలేదు. లేదు కొత్తగా చేసే వాళ్ళకైతే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను శ్రీశైలం అని నేనైతే గూగుల్‌లో ఇక్కడ టైప్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనకు చూడండి, శ్రీశైలం టౌన్ అని ఆంధ్రప్రదేశ్‌లో ఉంది కదండీ! దీని మీద క్లిక్ చేయండి. చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. అంటే శ్రీశైలంకి సంబంధించినటువంటి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కొద్దిగా కిందకొస్తే మనకి ఇక్కడ చూడండి, శ్రీశైలం దేవస్థానం అఫీషియల్ వెబ్‌సైట్ అని ఉంది కదా! ఇక్కడ చూడండి, అఫీషియల్ వెబ్‌సైట్ నేమ్ కూడా శ్రీశైలం దేవస్థానం .org అని ఉంది. ఇక్కడ శ్రీశైలం దేవస్థానం సంబంధించినటువంటి లోగో కూడా ఉందండి. అంటే గోపురం ఉంది ఇక్కడ, చూసారు కదా! ఇది వెబ్‌సైట్ మనకి. ఇది అఫీషియల్ వెబ్‌సైట్ అండి. దీని ద్వారా మీరు టికెట్‌ని అయితే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి హోమ్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి, శ్రీశైలం దేవస్థానానికి సంబంధించిన స్వామివారి యొక్క ఫోటో, అదేవిధంగా అమ్మవారి ఫోటో. మనకి హోమ్ పేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ వెబ్సైట్ ద్వారా మీరు అన్ని దర్శన టికెట్లు కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అంటే డైరెక్ట్‌గా బుక్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్‌గా ఆతిథ్య సేవలు బుక్ చేసుకోవచ్చు. లేదా వర్చువల్ సేవ కింద కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇక్కడ చూడండి, సేవ అండ్ దర్శనం ఉంది కదా! ఇది డొనేషను, ఆన్‌లైన్ బుకింగు, క్విక్ బుకింగు ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవి ఉండి మీడియా రూము ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు ముందుగా ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలంటే ముందుగా ఈ వెబ్సైట్‌లోకి అయితే లాగిన్ అవ్వాలండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, పైన మనకి ఇంటర్ఫేస్‌లో రైట్ సైడు దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది. అంటే ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళైతే సైన్ ఇన్ అవుతారు. వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, మీకు కొత్తగా క్రియేట్ చేసుకున్న వాళ్ళకైతే అకౌంట్ ఉండదు కాబట్టి కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక సైన్ అప్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. చేస్తే మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. లేదు మీరు ఆల్రెడీ గతంలో అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు, మీరు పాస్వర్డ్ మర్చిపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది పడకండి. అప్పుడు మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే మళ్ళీ మీరు కొత్తగా ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే గతంలో ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేసుకుని మీకు ఆ పాస్వర్డ్ మర్చిపోతే మీరు చేయవలసినటువంటి పని అది. అదేవిధంగా కొత్తగా ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారో మీరు ఏం చేయాలంటే, ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదండీ! చూసారు కదా ఇక్కడ. దీని మీద క్లిక్ చేయాలి. చేస్తే ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది కదా! ఇక్కడ డిస్ప్లే నేమ్ అంటే అకౌంట్ మనం క్రియేట్ చేసినప్పుడు మనం లాగిన్ అవుతాం కదా! అక్కడ మన నేమ్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఏదో ఒక నేమ్ పెట్టుకోండి షార్ట్‌కట్‌లో. నేను శ్రీనివాస్ అని నేమ్ అయితే ఎంటర్ చేస్తాను. శ్రీనివాస్ అని. ఏదో ఒక నేమ్ ఇవ్వొచ్చండి. దాని తర్వాత మీకు మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అని ఉంది కదా! ఇక్కడ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని ఉంటుంది. మీరు ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్‌ని ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంది కదా! మీరు పైన ఇచ్చినటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో సేమ్ దాన్నే యాజ్ ఇట్ ఈజ్‌గా ఇక్కడ కింద ఇవ్వండి. ఈ ప్లేస్‌లో, ఈ ప్లేస్‌లో. చూసారు కదా! ఇక్కడ కూడా మీరు పాస్వర్డ్ అన్నది ఇస్తే పాస్వర్డ్ అయితే క్రియేట్ అవుతుంది. దాని తర్వాత మీరు సైన్ అప్ అని క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుందండి. కాబట్టి కొత్తగా ఎవరైతే శ్రీశైలం దేవస్థానానికి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఈ విధంగా ఫాలో అవ్వండి. దాని తర్వాత అకౌంట్ అంతా కూడా క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఈ దేవస్థానానికి సంబంధించిన వెబ్సైట్‌లోకి లాగిన్ అవ్వడానికి ఇక్కడ ఎంటర్ చేసి, ఇక్కడ మీకు ఆ మొబైల్ నెంబర్ అన్నది ఇచ్చి, మీరు ఆల్రెడీ పాస్వర్డ్ అన్నది
మీరు పెట్టుకున్నారు కాబట్టి ఆ పాస్వర్డ్‌ని ఇక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదండీ! ఈ సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మీరు ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి అఫిషియల్ వెబ్‌సైట్‌లోకి పూర్తిగా మీరు లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు పూర్తిగా ఈ వెబ్‌సైట్‌లోకి అయితే మీరు లాగిన్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ దయపెట్టి డాష్‌బోర్డ్ ఉంది కదా! ఇవి మీకేం అవసరం లేదండి ఇవి. ఇక్కడ సేవ అండ్ దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ చూడండి బుక్ నౌ అని ఉంది కదా! ఇది. తర్వాత అకామిడేషన్ కావాలితే మీరు అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి డొనేషను. మీరు ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు. నేను ఇందాక స్టార్టింగ్‌లో చూపించాను కదా! మీరు అక్కడికి వెళ్లి కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. నేను ఇక్కడ మనకి డైరెక్ట్‌గా డాష్‌బోర్డ్ కనిపించింది కాబట్టి డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సేవ అండ్ దర్శనం దీని మీద క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ మనకి దర్శనం అని ఉంది కదండీ! ఇక్కడ క్లిక్ చేస్తే మనకి చూడండి దర్శనం బుకింగ్. శీఘ్ర దర్శనం టికెట్ మనకి రూ. 150 అండి ఈచ్ పర్సన్‌కి. అదేవిధంగా స్పర్శ దర్శనం టికెట్టు సింగిల్ పర్సన్‌కి రూ. 500 చూసారు కదా! ఇక్కడ నాకు స్పర్శ దర్శనం అన్నది బుక్ చేసుకుంటున్నానండి. మనకి రోజుకి 3 సార్లు ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను నేను. ఇక్కడ సెలెక్ట్ డేట్ మనకి ఆగస్ట్ మంత్‌కి అయితే ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఓపెన్ అవ్వనియండి స్పర్శ దర్శనం టికెట్లు. ఇక్కడ రెడ్ కలర్‌లో ఉందంటే మనకి ఆ డేట్‌లో నాట్ అవైలబుల్ అని అర్థం. అంటే ఆల్రెడీ టికెట్లు అయితే బుక్ చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ అన్నీ బుక్డ్ అండి. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి అవైలబుల్ అంటే గ్రీన్ కలర్‌లో చూపిస్తుంది. మనకి 18 అదే ఇక్కడ 19వ తారీఖున, 20 తారీఖున, 26, 27 13వ తారీఖున ఉంది కదండీ! అంటే కొన్ని టికెట్లు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి. చూడండి. ఒక డేట్‌ని అయితే మీరు ఎంపిక చేసుకోవాలి. మీరు ఏ డేట్‌ని అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్‌ని ఎంపిక చేసుకోండి. ప్రెజెంటు ఇప్పుడు నేను ఆగస్ట్ మంత్‌కి బుక్ చేసుకుంటున్నాను కాబట్టి ఇంచుమించుగా అన్ని డేట్లు కూడా మనకి ఆహ్, ఫుల్ అయిపోవడం జరిగింది. మనకైతే అందుబాటులో ఉన్నది 13వ తారీఖున, 18వ తారీఖున, 19వ తారీఖున, 20వ తారీఖున, 26, 27 అంటే మనకి ఉదయాన్నే ఓపెన్ అవుతాయి కాబట్టి అప్పుడు ఎవరైతే ఫాస్ట్‌గా బుక్ చేసుకుంటారో వాళ్ళకి అందుబాటులో ఉంటుందండి. నేను ఇప్పుడు సమయం 6 అవుతుంది కాబట్టి 6 గంటలకి నేను ట్రై చేస్తాను కాబట్టి ఇంచుమించుగా మనకి టికెట్స్ అన్నీ కూడా అయిపోయి ఉంటాయి. అందుకని నేను మీ అందరికీ అర్థం అవ్వడానికి నేను 19వ తారీఖునైతే ఎంపిక చేసుకున్నాను. ఎంపిక చేసుకున్నటువంటి డేట్ మనకి బ్లూ కలర్‌లో కనిపిస్తుందండి. అదేవిధంగా మరొక విషయం ఒక మొబైల్ నంబర్ మీద మీరు బుక్ చేసుకున్నప్పుడు ఒక్క పర్సన్‌కి మాత్రమే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. నంబర్ ఆఫ్ పర్సన్స్ అని ఉంది కదా! నంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే ఒకటే. మళ్ళీ ఈ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత సేమ్ అదే ఐడీ మీద అదే లాగిన్ ఐడీ మీద మరొక టికెట్ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర ఆల్రెడీ ఒకటని ఉంది కాబట్టి మీరు ఇవ్వచ్చు. తర్వాత ఫ్రీ ఫర్ చిల్డ్రన్స్ 10 సంవత్సరాల లోపున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే దర్శనం ఫ్రీగా తీసుకెళ్ళొచ్చండి మీకు కూడా. తర్వాత మొబైల్ నెంబరు. మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా మీకు స్పర్శ దర్శనం సంబంధించి బట్టి టైమ్ స్లాట్‌లు ఇక్కడ చూడండి మనకి రోజుకి 3 సార్లు స్పర్శ దర్శనం అయితే ఉంటుంది. 3 సార్లు కూడా శ్రీవారి భక్తుల్ని స్పర్శ దర్శనానికి అయితే అలౌ చేస్తారండి దేవస్థానం వాళ్ళు. మనకి ఉదయం 7:30కి అంటే 7:30కి ఒక స్లాటు, రెండో స్లాట్ మనకి మధ్యాహ్నం 12:30కి ఒక స్లాటు, నైటు 9కి ఒక స్లాటు. అంటే ఈ 3 స్లాట్‌లో కూడా స్పర్శ దర్శనం చేసుకోవడానికి అయితే మనకు అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉదయం 7 గంటల స్లాట్‌లో అయితే 83 టికెట్లు మనకు అందుబాటులో ఉన్నాయి. మధ్యాహ్నం 12:30 టైమ్ స్లాట్‌లో అయితే 10 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. నైట్ 9 గంటల స్లాట్ అయితే మనకి 201 టికెట్ అయితే అందుబాటులో ఉంది. మీకు అర్థం అవ్వడం కోసం నేను మార్నింగ్ 7:30 టైమ్ స్లాట్‌లో నేనైతే టికెట్ అయితే బుక్ చేసుకుంటున్నానండి. కొద్దిగా కిందకొచ్చిన తర్వాత నేమ్ అని ఉంది కదా! నేమ్ అన్నది ఎంటర్ చేయండి. నా నేమ్ శ్రీనివాస్ కాబట్టి శ్రీనివాస్ అన్నది ఎంటర్ చేశాను. డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నది ఎంటర్ చేయండి. హ్మ్. ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేస్తే సంవత్సరాలు ఇవన్నీ కూడా మనకి ఓపెన్ అవుతాయండి. మీది డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి ఏదో ఒక ఇయర్‌ని ఎంటర్ చేయండి. తర్వాత మంత్. మంత్ అన్నది ఇప్పుడు మనకి జూలై చూపించింది కాబట్టి జనవరి 1వ తారీఖు 2005 ఇది నా డేట్ ఆఫ్ బర్త్ అండి. జెండర్ దగ్గర ఇక్కడ చూడండి సెలెక్ట్ ఏ జెండర్ ఉంది కదా!
ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ అదర్స్ అని ఉంది. మేల్ అయితే మేల్ అంటే మగవాళ్ళైతే మేల్ అని పెడతారు. ఆడవారైతే ఫీమేల్ అని పెడతారు. లేదా ట్రాన్స్‌జెండర్స్ ఎవరైనా ఉన్నా కూడా అదర్స్ అని పెడతారు వాళ్ళు. ఇక్కడ మేల్ కాబట్టి మేల్ అన్నదని పెట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ చూడండి ఐడీ ప్రూఫ్ అని ఉంది కదా! ఐడీ ప్రూఫ్ అన్నది ఇక్కడ పాన్ కార్డ్ ఇచ్చారు, ఆధార్ కార్డ్ ఇచ్చారు, ఆ! పాస్‌పోర్ట్ ఇచ్చారు, డ్రైవింగ్ లైసెన్సు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ. నిజానికి మనం ఐడీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ అన్నది ఇవ్వాలండి. మనకి ఆధార్ కార్డ్‌నే ఎక్కువగా క్యారీ చేస్తూ ఉంటాం కాబట్టి, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అన్నది ఖచ్చితంగా మనం ఐడీ ప్రూఫ్ కింద ఇవ్వాలి. చాలామంది పా పాస్‌పోర్ట్ కూడా ఇవ్వచ్చు. అంటే పాస్‌పోర్ట్ కూడా ఇవ్వడానికైతే అవకాశం ఉంటుందండి. తర్వాత ఆధార్ కార్డ్ యొక్క ఐడీ నంబర్ అన్నది ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ మీద ఒక నంబర్ ఉంటుంది కదండీ! ఆ నంబర్‌ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి దేవస్థానం సంస్థను బట్టి ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు. అంటే దర్శనానికి ఏ విధంగా వెళ్ళాలన్నది. ఇక్కడ ఒక టికెట్ మాత్రమే ఒక పర్సన్‌కి బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గంటన్నర ముందుగా మీరు రిపోర్ట్ చేయాలండి. చూసారు కదా! మనకి ఈ విధంగా ఒకసారి ఇ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదువుకోండి. చదువుకున్న తర్వాత మీరు కూడా 10 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ కన్ఫర్మ్ బుకింగ్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. చూసారు కదా! ఈ విధంగా ఓపెన్ అవునప్పుడు ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా చూడండి కార్డ్, ఇంటర్నెట్, యూపీఐ. యూపీఐ ద్వారా పే చేయండి. అంటే ఈజీగా అయిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా మీరు అమౌంట్ కట్టి స్పర్శ దర్శనం టికెట్ అనేది చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. మీకు టికెట్ అయితే బుక్ అవుతుంది. ఇలా సింపుల్‌గా స్పర్శ దర్శనం సంతృప్తి పట్టే టికెట్ గానీ, లేదా మిగిలేటువంటి స్వామివారికి అన్ని రకాల దర్శన టికెట్లు కూడా మీరు ఈ విధంగా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనం బ్యాక్‌కెళ్ళి మీకు మిగిలేటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఏవైతే ఉంటాయో అవి కూడా నేను మీకు చూపిస్తానండి. ఇక్కడ ప్రత్యక్ష సేవ అని ఉంది కదా! ఈ సేవలు చూపిస్తాను. ఇక్కడ అభిషేకం గానీ, చండీ హోమం గానీ, తర్వాత మృత్యుంజయ హోమం అన్నది ఎక్కువ మంది బుక్ చేసుకోవడం జరుగుతూ ఉంటుందండి. తర్వాత మనకి ఎక్కువ మంది అభిషేకం, గర్భాలయం సమితి బట్టి అభిషేకం టికెట్లు కూడా బుక్ చేసుకోవడం జరుగుతుంటుందండి. టికెట్ కాస్ట్ మీకు రూ. 1000 ఉంటుంది. అదేవిధంగా అక్షరాభ్యాసం రూ. 500, అన్నప్రాసన రూ. 1000, చండీ హోమం 1500, గోపూజ 300, కుంకుమార్చన రూ. 1000, కుంకుమార్చన ప్రాకార మండపంలో రూ. 500, లీలా కళ్యాణం, మృత్యుంజయ హోమం, ప్రదోషకాల సేవ ఇవి చూసారా? ఇవన్నీ కూడా మీరు ఈ సేవలు కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. శ్రీశైలం దేవస్థానానికి ఎక్కువగా స్పర్శ దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడం జరుగుతుందండి. దాని తర్వాత మృత్యుంజయ హోమం టికెట్లు, దాని తర్వాత మనకి మెయిన్‌గా అభిషేకం, గర్భాలయం అభిషేకం ఉంది కదా! ఈ టికెట్ కాస్ట్ 5000 అండి. ఈ టికెట్ కూడా ఎక్కువ మంది బుక్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రత్యక్ష సేవలో మీకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ నేను అభిషేకం, గర్భాలయం అభిషేకం టికెట్ ఏ విధంగా బుక్ చేయాలో చూపిస్తాను. టికెట్ మీకు రూ. 5000 ఉంటుంది. సెలెక్ట్ డేట్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి జూలై మంత్ కూడా చూపిస్తుంది కాబట్టి ఆగస్ట్ మంత్‌లో మనకి 4వ తారీఖున, 5వ తారీఖున, 6వ తారీఖున, 7వ తారీఖున, 12, 13, 19, 20, 26, 27 డేట్‌లో మాత్రమే మనకి ఈ గర్భాలయ అభిషేకం టికెట్లు అయితే అందుబాటులో ఉన్నాయండి. ఇక్కడ మనకి 20వ తారీఖున డేట్ అన్నది నేను ఎంపిక చేస్తున్నాను. 20వ తారీఖున ఎంపిక చేయడం జరిగింది. తర్వాత నంబర్ ఆఫ్ పర్సన్స్ అన్నది ఇక్కడ సింగిల్ లేదా కపుల్స్ అని ఉంటుంది. చూసారా? ఇది కేవలం ఇద్దరికి మాత్రమేనా అంటే భార్య, భర్త గానీ, లేదా ఫ్రెండ్స్ గానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు వెళ్ళొచ్చు. కపుల్స్ వెళ్ళాలని లేదండి. అభిషేకం, గర్భాలయం ఇక్కడ కపుల్స్ అని పెట్టాం కదా! అంటే భార్యాభర్తలు ఇద్దరికిని. గోత్రం ఉన్నది మీ గోత్రం ఉన్నది ఎంటర్ చేయండి. తర్వాత ఇది కూడా మనకి రోజుకి 3 సార్లు ఉంటుందండి. ఉదయం 6:15 అదేవిధంగా ఉదయం 9:30 సాయంత్రం 6 గంటలు కూడా మనకి ఈ గర్భాలయ అభిషేకం అయితే ఉంటుంది. చూసారు కదా! మనకి ఇక్కడ టైం కూడా చాలా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. మీరు ఒక రోజుకి 3 సార్లు జరుగుతుంది కాబట్టి మీకు ఏ టైంకి కంఫర్ట్‌గా ఉంటే ఆ టైం అన్నది చూజ్ చేసుకోండి. నేను ఉదయం 6:15 నేనైతే టికెట్ బుక్ చేయడం చూపిస్తున్నాను మీకు. ఇక్కడ నేమ్ అన్నది మీరు ఎంటర్ చేయండి. మీ యొక్క నేము.
ఐడీ ప్రూఫ్ అన్నది మీకు ఆధార్ కార్డ్ అన్నది ఇవ్వండి. ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. టికెట్ ఎవరు బుక్ చేసుకున్నా కూడా సేమ్ ప్రాసెస్ అండి. సెకండ్ పర్సన్ యొక్క నేమ్. సెకండ్ పర్సన్ యొక్క నేమ్ కూడా ఇవ్వండి. వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, ఐడీ ప్రూఫ్ నెంబరు. ఇక్కడ ఒకసారి ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా బాగా చదువుకోండి. అంటే ఉదాహరణకి కాశీ నుండి వాటర్‌ని గానీ, గంగా జలాన్ని గానీ, లేదా రామేశ్వరం నుండి వాటర్‌ని గానీ, ఇలాగ కొంతమంది సెంటిమెంటల్ ప్రకారం వాళ్ళు వాటర్ అయితే తీసుకువెళ్తూ ఉంటారండి కూడా. తీసుకెళ్ళి ఆ వాటర్ తోటి స్వామివారికి అభిషేకం చేయాలని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి కూడా చాలా క్లియర్‌గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ మల్లికా గుండం లేదా మనోహర గుండం వద్ద యూజ్ చేసేటువంటి వాటర్ ఏదైతుందో దాన్ని మాత్రమే స్వామివారి యొక్క మూల విరాట్‌కి అభిషేకం చేయడం జరుగుతుంది అని. అవును, మీరు ఎప్పుడు రిపోర్ట్ చేయాలంటే ఒక 15 నిమిషాల ముందు మీరు రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అగ్రీ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మీకు సేవ అయితే బుక్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఎవరు బుక్ చేసుకోవాలని కూడా ఇలా సింపుల్‌గా బుక్ చేసుకోండి. మీకు అర్థమైంది కదండీ! ఓం నమః శివాయ.